కోనోకార్పస్ మొక్కను ప్రభుత్వాలు నిషేధించాయి. జీహెచ్ఎంసీ పరిధితో పాటు గ్రామాల్లోని నర్సరీలో పెంచవద్దంటూ ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని, గార్డెనింగ్కు అనువుగా ఉంటుందని పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కోనోకార్పస్ మొక్కలను పెంచారు. రోడ్లకు ఇరువైపులా రోడ్ల మధ్యలో నాటడం వల్ల పట్టణాలు పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. అయితే ఈ మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వస్తాయని పర్యావరణ, వృక్షశాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. ఇది సౌత్ అమెరికా ఖండానికి చెందిన మొక్కగా వృక్షశాస్త్ర నిపుణులు చెప్పారు. దీన్ని ఏడాకుల చెట్టుగా తెలుగులో, అలాగే ఇంగ్లీష్లో డెవిల్ ట్రీగా పిలుస్తారు. ఇది తీర ప్రాంతాల్లో ఏపుగా పచ్చదనంతో కోన్ షేపులో పెరుగుతుందని అంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పారు. శ్వాస సంబంధ సమస్యలు, ఎలర్జీ సమస్యలు వస్తాయని అంటున్నారు. కోనోకార్పస్ వల్ల పర్యావరణ, ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మొక్క వేర్లు బలంగా భూమి లోపలికి చొచ్చుకు వెళ్లి భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకొని పైప్లైన్లు, ఇతర నిర్మాణాలకు నష్టం కలిగిస్తుందని గుర్తించారు. దీంతో పాటు చాలా దేశాలు ఈ మొక్కను నిషేధించాయి కూడా. అయితే ఇవి ఆకర్షణీయంగా మాత్రమే ఉంటాయని, ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నారు. పక్షులు కూడా గూడు నిర్మించుకోలేవని వృక్షశాస్త్ర నిపుణులు చెప్పారు. ఇరాన్, ఇరాక్ వంటి దేశాలు ఈ మొక్కపై పరిశోధనలు చేసి ఆంక్షలు విధించారు. ఈ మొక్క వల్ల స్కిన్, ఊపిరితిత్తుల డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. ఇక దగ్గు, కఫం, ఎలర్జీలు, ఆస్తమా వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కోనోకార్పస్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ఇక ఈ మొక్కలను ఎక్కడా పెంచకూడదు అని అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలిచ్చాయి ప్రభుత్వాలు. అయితే చాలా చోట్ల ఇప్పటికే ఈ మొక్కలు నాటారు. అయితే ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లోనే ఏపుగా పెరుగుతుంది. ఇక ఇదే క్రమంలో కాకినాడలో కోనోకార్పస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయని గుర్తించారు. అంతేకాకుండా ఈ చెట్టు భూగర్భంలోని జలాలను ఇట్టే తోడొస్తుందని, ఒకసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకు దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరు తాగేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ చెట్లు నాటిన వారంలోపే ఏపుగా పెరుగుతాయి. ఈ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. ఇదే క్రమంలో కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక అటవీ శాఖ సమీక్షలో దీనిపై వివరించారు కూడా. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదని కూడా అన్నారు. గతంలో కూడా తెలంగాణలో వీటిని నిషేధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గతంలో నేను తన ఫామ్ హౌస్లో ఈ చెట్లను పెంచాను అని, అయితే వాటితో ప్రమాదం ఉందని తెలిసి తొలగించాను అన్నారు. అయితే కాకినాడలో మొత్తం 4602 కోనోకార్పస్ చెట్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీటిని దశల వారీగా తొలగించాలని అధికారులకు సూచించారు. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఈ మొక్క ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలను భయపెడుతోంది.